ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ప్రోగ్రామ్. ప్రీవియస్ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఏంటో చూసాం. అంటే మల్టిపుల్ కండిషన్ని చెక్ చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. రైట్ ఈ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ స్టూడెంట్ మార్క్స్ రిజల్ట్ ఈజ్ ఇన్ ద గ్రేడ్ ఏబిసి ఆర్ ఫెయిల్. అంటే ఇప్పుడు మనం మార్క్స్ బట్టి ఏ గ్రేడ్ అనేది తెలుసుకుందాం. సపోజ్ ఫస్ట్ ఏంటి, స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్. అంటే ఇక్కడ మనం స్కానర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం స్కానర్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోగ్రాంలో మన స్కానర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. అంటే ఇక్కడ మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అనమాట ఎంటర్ మార్క్స్ అని. ఆ తర్వాత ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే యూజర్ దగ్గర నుంచి మార్క్స్ అయితే తీసుకుంటున్నాం. ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అనుకో, అప్పుడు మనం ఏ గ్రేడ్ అని ఇస్తాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, అప్పుడు ఏంటి, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్సిఫ్ ఎల్సిఫ్లో మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయిందనుకో, అప్పుడు మనం బి గ్రేడ్ అంటాం. అలా కాకుండా మనకు మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే సి గ్రేడ్. ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయితే మనం ఫెయిల్ అని చెప్తాం. సపోజ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్లో ఒకవేళ మనం 99 ఎంటర్ చేసామనుకో, 99 అంటే ఏంటి, మనకి కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక 10 ఎంటర్ చేసామనుకో, అంటే ఈ కండిషన్ ఈ కండిషన్ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఏంటి, మనకు లాస్ట్కి ఎల్స్ బ్లాక్ అనేది ట్రూ అవుతుంది, అంటే మనకు ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది.